మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినం కాజా మీద బస్ మురళి మాట్లాడినాడు కాబట్టి దాని మీద మాట్లాడతాను. మురళికి రాజకీయానికి కానీ వయసులో కానీ నేనే కొంచెం పెద్దదాన్ని, నేను బాగా కౌన్సిలర్ గా అనుభవం ఉండేదాన్ని. ఇప్పుడు కొంత రాజకీయాల్లో ఒకరితో సరిపోదు. మనకు రాజకీయ నాయకుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు, కలిసిమెలిసి ఉన్నప్పుడు 4 మాటలు ఎక్కువ వస్తాయి, 4 మాటలు తక్కువ వస్తాయి. దాన్ని ఈరోజు సరిపోదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది మురళి విజ్ఞతకే వదిలేస్తాను. ఎందుకంటే అవన్నీ మురళినే చెప్తా అంటాడు. ఇప్పుడు మా దగ్గర ఉన్నప్పుడేమో కొండారెడ్డి అన్న గురించి, వరదరాల రెడ్డి గురించి ఎన్ని చెప్పినాడో బొచ్చెడుండాయి వాళ్ళ గురించి చెప్పిన మాటలన్నీ. అంటే మా గవర్నమెంట్ లో మా పబ్బం గడుపుకోవడానికి ఆయన చక్కగా చెప్తాడు. ఇప్పుడు కాజా సరిపోదని మాకు మా ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉన్నాడని తప్పుడు మాటలని చెప్తానాడు. అదే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మా ఎమ్మెల్యే గారు రాచమల్ల గారు కానీ, మా బంగారెడ్డి గారిని కానీ నువ్వు అన్నట్టు విత్ ప్రూఫ్ తో సహా మా దగ్గర ఉండే ఇప్పటికీ అంటావు. నువ్వు ఆఫీసులో బడి ఎక్కడన్నా కానీ వాళ్ళని చెడ్డగా మాట్లాడతాను. అది కూడా మేమేమనుకోము. ఎందుకంటే ప్రొద్దుటూరులో నన్నన్న రెడ్డి గారి పిల్లని అంటున్నారు, నిన్నెవ్వరే కానలే. ఎందుకంటే నీ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు పిటిషన్ ఒకరి మీద వేయడము, ఆ పిటిషన్ కి ఏమన్నా అమౌంట్ అతనికి చేరితే, లంచం చేరితే ఆ పిటిషన్ గురించే మానుకుంటారు. నువ్వేమన్నా 40 పిటిషన్ ఇంతకుముందు ఈ మున్సిపాలిటీకి పెట్టినావు. దాన్ని ఆదాయ వనరులు పెంచేదైతే సరిగ్గా ఆ పిటిషన్ ను దాన్ని ముందుకు జరుపు. ఆ డబ్బులు నీ ఇంటికి వస్తే ఆ 40 పిటిషన్లు మాయమే. అంటే 40 మంది పిటిషన్ల దాని దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు ఈ రోజు ప్రెస్ ముందరికి వచ్చి నీతి వాక్యాలు చెప్తావు. అది నీకు తెలియాల. నీకు తెలిసి పొద్దుటూళ్ళు నిన్నేమనుకుంటున్నారో నువ్వు కనుక్కో ముందు. నిన్న కాజా మీద ఇచ్చిన దానిలో ఒక కారు అది తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు, డబ్బులు అంటున్నావు. అదేం రుజువులు లేవు. కానీ నీ వాయిస్ ప్రెస్ ముందర వరదరాల రెడ్డి అన్న, కొండారెడ్డి అన్న వినాలని ప్రెస్ ముందుకు వచ్చి చెప్తాను. మాకెవ్వరు ఇన్నక్కర్లే. నేను చెప్తాను ఒక 6 పాయింట్లు. ఉమెన్స్ కాలేజీలో ఇదే కొండారెడ్డి, వరదరాల రెడ్డి వాళ్ళ మీదకి పిటిషన్ వేసి మా గవర్నమెంట్ లో 25 లక్షలు మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర పోయి ఇప్పించుకునే దాఖలాలు, పిటిషన్ రద్దుపరుచుకునే దానికి తీసుకున్నావు నువ్వు. మళ్ళీ అట్లే ఆడపిల్లల పంచాయతీలు జరిగితే మొన్న జగన్ సార్ గవర్నమెంట్ లో 1,40,000 నీ దగ్గర పంచాయతీ పెట్టుకొని ఆ పిల్లకి విడాకులు వచ్చినా కూడా మైనర్ బాలిక ముస్లింలు మళ్ళా ముస్లింల గురించి నువ్వేందో పెద్దగా చెప్తాను. ఆ పాపది వాడుకుంటే ₹1,00,000 రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కాజా అనే వ్యక్తి 40,000 ఇచ్చినాడు. ఆడికి 1,40,000 ఆ పంచాయతీ అయిపోయింది. అది రెండా. మూడోది, ఇది ఇప్పుడు గోల్డ్ ప్లాజా అంటానవే 30 సెంట్లు డీకే పట్టా ఉన్నింది. డీకే పట్టా బాగా గుర్తుపెట్టుకో మురళి. ఆ డీకే పట్టా మీద ఎవరు పిటిషన్ వేసినది వాట్సాప్లలో అందరికి పంపించి వాళ్ళని మళ్ళా బ్లాక్ మెయిల్ పేపర్ ద్వారా అదే ఇస్తే వాళ్ళు వనకరని వాళ్ళని ఇదే గోల్డ్ ప్లాజాల మీద 30 సెంట్ల మీద డీకే పట్టా బాగా గుర్తుపెట్టుకో. నువ్వు వాట్సాప్లలో ఇట్ట పంపించి వాళ్ళ దగ్గర తీసుకున్నావు. నువ్వు మళ్ళా నీతి మాటలు నేనేందో అని కొండారెడ్డి వాళ్ళ ముందు చెప్తున్నారు. నేను ఒకటే కొండారెడ్డి అన్నకు మళ్ళీ ఇదో ఇంకా 4 పాయింట్లు చెప్పినాక అన్నకు సుబూటిగా చెప్తా. మండీ బజార్ దగ్గర సుబ్బారెడ్డి స్థలంలో బాగా గుర్తుపెట్టుకో మురళి. ఇవన్నీ నేను పేర్లు ఇంకా నీకు చాలా చిట్ట రేపు తీస్తాను, ప్రెస్ మీట్ ఇచ్చే మన్నాడిచ్చే తీస్తా. ఈ సుబ్బారెడ్డి స్థలంలో నీవు ఎంత ఎత్తినావో నాకు నీకు కాదు, నాకు చెప్పిన మధ్యవర్తి గురించి కూడా నాకు తెలుసు. నువ్వు దువ్వూరులోకి పోయి ఆడపిల్ల పంచాయతీ తీసుకుంటే వాళ్ళు నువ్వు పెద్ద మనిషివన్నీ నమ్మి విడాకుల పంచాయతీ 22 తులాలు బంగారు ఇస్తే వాళ్ళు పంచాయతీ అయిపోయింది. నీ దగ్గరకు వచ్చి బంగారుకి దిగితే నేను బ్యాంకులో కుదవ పెట్టుకున్నా మళ్ళీ రుణాలు ఇస్తానని సంవత్సరం తిప్పి వాళ్ళ చేతికి ఎంత ఇచ్చావు నువ్వు? 22 తులాలు వాళ్ళని నీ దగ్గర పెట్టుకొని పంచాయతీ చేసిన పెద్ద మనుషులము టౌన్ లో ఎట్టుండాల? మనం రెడ్డిగారం అంటున్నాం, మళ్ళా సొక్క ఎగిరేయాల. వాళ్ళకి ఇచ్చింది 20 తులాలు ఇచ్చినావు, దాంట్లో 2 తులాలు ఎత్తేసినావు. బ్యాంకులో నువ్వే కుదవ పెట్టుకున్నావు, ఆ పాపను తిప్పుకున్నావు, అన్ని చేసి ఆ లెక్క వాడుకున్నావు.
ఈ వాడుకునే దానిలో పిటిషన్ పెట్టేదంటే నువ్వు మాకు నేర్పియాలా, మేము నేర్చుకోవాలా. ఇంకోటి నీ పాత ఆఫీస్ దగ్గరనే ఇదే వడ్ల దాదాపు ఒక అపార్ట్మెంట్ కట్టినాడు, పెద్ద అపార్ట్మెంట్. కాజాను పిటిషన్ పెట్టమంటే నా బంధువర్గము అన్నా నేనైతే పెట్టనున్నా. నీతో కలిసినప్పుడే కాజా మా దగ్గర లేనప్పుడు నీతో బాగా కలిసినప్పుడే కాజాను పిటిషన్ పెడతామంటే బంధువర్గం వద్దని చెప్పినాక నువ్వంతకు నువ్వు పిటిషన్ పెట్టుకొని ఆ వడ్లదారు యారుంది నీ 5వ వార్డులో పక్కనే ఉంది, సాయిబాబు గుడి కాడనే అపార్ట్మెంట్ ఉంది. నువ్వు డబ్బులు ఎత్తే దాంట్లో నువ్వు చెప్పేవాడు మాకు పిటిషన్లు. ఆఫీసు చుట్టూ బంగారెడ్డి అయితే మొత్తుకుంటాన్నాడు, అయ్యా అన్న ఇది మా పార్టీకి నాకు ఈ గవర్నమెంట్ లో చెడ్డ పేరు వస్తాదంటే నీ ఇష్టానురాధనంగా నువ్వు చేసుకొని ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో అన్ని ఎత్తిన ముద్ర నీకుంది, మాకు కాదు ఎవరికైనా. మాది ఒక్కటి, మేము ఈ రాజకీయానికి నీలాగా ఇట్లా ప్రెస్ మీట్లకు వచ్చి కూడా బతకాలంటే మేము బతకలేము. ఎందుకంటే మేము రోషంతో నువ్వు డీకి దావత్ అన్నావే, ఆ కుటుంబంలోనే పుట్టినాం మేము. ఎట్లెట్లా అందరి దగ్గర తీసుకొని మళ్ళా కౌన్సిలర్ గా నిలబడి ప్రజలకు పెద్ద పొడుచానామని చేసి అన్ని పిటిషన్లే. నీకు నోటి మున్సిపాలిటీలో 40 అదే నేను నిన్న చెప్పిన 40 పిటిషన్లు వేసినావు. ఒక్క పిటిషన్ కన్నా మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చిన దాఖలాలు లేదు. ఇవన్నీ పిటిషన్లు ఎందుకు పెట్టావంటే నీ ఆదాయము నీ లబ్ధి పొందడానికి పెట్టుకుంటాం. లాస్ట్ మాట పొద్దుటూరులో అనుకునేది ఏంటంటే తెలుగులో చెప్తే గిన పిండి గుర్రెలు అంటున్నారు, ఇంగ్లీష్ లో చెప్తే మామూలుగా అయితే ఇంగ్లీష్ లో చెప్తే పిటిషన్ పెట్టేది అంటున్నారు. ఈ రెండు నీకే వర్తిస్తాయి, మాకెవ్వరికి వర్తించవు. ఒక్కసారి మనము స్నేహితులుగా ఉన్నప్పుడు ఏంటో వస్తా అంటాయి. మంచితనానికి విచ్చి అది ఎంతవరకైనా మంచితనం పోతాది. నువ్వు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేని కానీ బంగారెడ్డిని అనుకునేది మా దగ్గర విత్ ప్రూఫ్ తో సహా ఉన్నాయి. నువ్వేందో మేమంటున్నాం వాళ్ళని అంటున్నావు వీళ్ళని అంటున్నావు అని కాజా మీద బురద గసపాట్లు వచ్చిందే ముందు బురద చల్లేదు మానుకొని నీ విజ్ఞతకే వదిలేస్తానా మురళి. ఒక్క సలహా ఏమంటే ఇప్పుడు పెద్ద ఆయన వరదరారెడ్డి లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి దండం పెట్టి చెప్తానా, ఇటువంటి వ్యక్తిని నెక్స్ట్ మీ దగ్గర వండుకుంటే ఆ చుట్టూ అతను చేసే తప్పులని మీకు చుట్టుకుంటాయని నేను కొండారెడ్డిలకైతే ఎత్తి నమస్కారం చెప్తాను. నిర్ణయించుకోండి, ఇట్టాటి రేపు నుంచి జమ్మలమూడిలో కేకే వాళ్ళకి ఏం చేస్తున్నాడు, ఓటు ఏం చేస్తున్నాడు అన్ని చెప్తాంగా ఉండాలా. నా వాటిలోనే ఏం చేస్తున్నాడో కూడా 1-2 ఉన్నాయి నా దగ్గర, వాళ్ళు వచ్చి ఏడ్చినారు ఆధారం ఉండే అవి చెప్తా. నీ ఇట్లే చెప్పుకుంటా పోతే ఉంటాయి. దయచేసి నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. పొద్దుటూరులో మనం వెనకల పోతా అంటే పలానోళ్ళ పిల్లోడు నువ్వు తెచ్చుకో, పలానోళ్ళ పాపని నేను తెచ్చుకోవాలి. కానీ బురద జల్లేది మానుకోకపోతే ఇట్లాంటి 100 పేపర్లు చేస్తాను నేను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.